సరే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఉంది కదా. సో మనం ఈ ఫార్ములా యూజ్ చేసి ఒకటి ఫైండ్ అవుట్ చేస్తే ఇంకోటి వస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఫర్ సపోజ్ ఈ బార్ కావాలనుకో, డి బార్ బై ఎప్సిలాన్ వేస్తే ఆటోమేటిక్ గా మనకి ఈ బార్ వచ్చేస్తుంది. సో నేను అన్ని కూడా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ రూపంలో చెప్తాను. సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటి, సింపుల్ గా మనకి ఇక్కడ క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే, ఫైండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ ఏ ఇన్ఫినిట్లీ లాంగ్ లైన్ యూజింగ్ గాస్ లా. ఇది మాత్రం మర్చిపోవద్దు, యూజింగ్ గాస్ లా. ఓకే, సో ఇదే క్వశ్చన్ ఇన్ఫినిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అయితే కనుక, ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్ఫినిట్లీ లాంగ్ లైన్ యూజింగ్ గాస్ లా. సో మీరు ఫ్లక్స్ డెన్సిటీ కనుక్కొని ఈ ఫార్ములా వేస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వచ్చేస్తుంది, రైట్. సో ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి అంటే నేను ఇక్కడ దీనికి చేస్తాను, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ ఇన్ఫినిట్లీ లాంగ్ లైన్ యూజింగ్ గాస్ లా. ఓకే, సో ఇక్కడ మనకి ఇన్ఫినిట్లీ లాంగ్ లైన్, లేకపోతే షీటు, లేకపోతే సిలిండరు, లేకపోతే వాల్యూము, ఏది ఇచ్చినా సరే మనం గాస్ లా యూజింగ్ డిరైవ్ చేయాలి. ఓకే, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ డిరైవ్ చేయాలి. ఓకే, యూజింగ్ గాస్ లా ఫార్ములా ఓన్లీ, ఇంకేది కాదు. మళ్ళీ మీరు మామూలుగా అంతకుముందు చేసాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫైండ్ అవుట్ చేసాం సార్, అక్కడి నుంచి డెన్సిటీ కనుక్కోవచ్చా సార్ అనొచ్చు ఎవరన్నా కొంతమంది. అక్కడ పక్కన యూజింగ్ గాస్ లా అని ఇవ్వకపోతే ముందు మనం ఏవైతే చెప్పుకున్నామో అవే చేసేయచ్చు, ఏం కాదు, నష్టమేం లేదు. అలా కాని పక్షంలో మాత్రం కంపల్సరీగా మనం గాస్ లానే యూజ్ చేయాలి, గాస్ లా యూజ్ చేసి మాత్రమే చేయాలి, వేరేలా ఎలాగా చేయకూడదు, రైట్. సో ఫస్ట్ చూద్దాం, ఇన్ఫినిట్లీ లాంగ్ లైన్ కి లైన్ ఆఫ్ చార్జ్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్, ఇన్ఫినిట్లీ లాంగ్ లైన్ ఆఫ్ చార్జ్. ఓకే, మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, కొన్ని మనకి ఫిక్స్డ్ ఉంటాయి. ఈ పర్టికులర్ దాంట్లో మనకి అన్ని ఈ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్ట్స్ అన్ని సింపుల్ ఉంటాయి. సో ఇన్ఫినిట్లీ లాంగ్ లైన్, సర్క్యులర్ డిస్క్, ఓకే, షీట్ ఆఫ్ చార్జ్, వాల్యూము, ఇవన్నీ కూడా కామన్ టర్మ్స్ అనమాట. ప్రతి దానికి ఇక్కడే తిరుగుతూ ఉంటది, ఈ వీటికే తిరుగుతూ ఉంటది, ఇవి వేరే కొత్తవి ఏవో రావు. ఏముంటాయి ఇంకా, సోలినాయిడ్ ఇలాంటివి అయితే కనుక మనకి కాయిల్, రైట్. ఈ కామన్ టర్మ్స్ అనేవి మనకి ప్రతిసారి అవే వస్తూ ఉంటాయి, రైట్. సో మనం ఏది చేసినా సరే ఫైనల్ గా మనకి మళ్ళీ ఇక్కడికే వస్తాం. సరే, ఇన్ఫినైట్ లాంగ్ లైన్ తీసుకున్నాను. సో ఇన్ఫినైట్ లాంగ్ లైన్ తీసుకుంటే ఏమైంది చూద్దాం, రైట్. సో ఇన్ఫినైట్ లాంగ్ లైన్ కొంత రేడియస్ ఉంది అనుకుందాం. సో ఇన్ఫినైట్లీ లాంగ్ లైన్ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఇన్ఫినైట్ లాంగ్ లైన్ అంత లెంత్ గీలేను కదా, సో అప్పుడు నేను ఏం చేస్తానంటే కొంత లెంత్ నేను గీస్తాను, రైట్. ఇది ఇన్ఫినైట్లీ లాంగ్ లైన్, రైట్. సో ఇక్కడ మధ్యలో ఎక్కడో లైన్ ఉంది. ఓకే, మనకి రేడియస్ చిన్నది ఉండదు కదా, కొంత రేడియస్ అనుకోవాలి, తప్పదు, రైట్. ఓకే, ఓకే, ఇట్ గోస్ లైక్ దిస్, కింద కూడా ఉంటుంది ఇట్లా. ఓకే, సో ఈ రేడియస్ వచ్చేసి స్మాల్ ఆర్ అని తీసుకున్నాను, రైట్. సో దీని చార్జ్ డెన్సిటీ, ఈ లైన్ యొక్క చార్జ్ డెన్సిటీ వచ్చేసి రో ఎల్ అని తీసుకుంటాను. చార్జ్ డెన్సిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఈస్ రో డెన్సిటీ. సో ఈ సిలిండర్ మీద మనకి సర్ఫేస్ వచ్చేసి డిఎస్ అండ్ నార్మల్ ఉండి ఇది ఏఆర్ బార్. ఓకే, ఆ సర్ఫేస్ స్మాల్ సర్ఫేస్ కట్ చేసి తీసుకున్నాను, దాన్ని డిఎస్ అనుకుంటున్నాను. ఓకే, అండ్ దాని యూనిట్ వెక్టార్ వచ్చేసి ఏఆర్ బార్. ఓకే, సో దీనికి మనకి డి బార్ ఎట్లా ఉంటుంది, డి బార్ విల్ బి ద ఫ్లక్స్ డెన్సిటీ విల్ బి లైక్ దిస్. ద ఫ్లక్స్ డెన్సిటీ విల్ బి లైక్ దిస్, ఇస్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ఫినిట్లీ లాంగ్ లైన్ కన్సిడర్ చేశాను. ఇక్కడ ఏదైతే మనకి థిక్ లైన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఇన్ఫినిట్లీ లాంగ్ లైన్ విచ్ ఈస్ అలాంగ్ జెడ్ యాక్సిస్. సో దీనికి ఫ్లక్స్ తీసుకుంటే కనుక, ఫ్లక్స్ లైన్స్ తీసుకుంటే కనుక కన్సిడర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సంథింగ్ లైక్ ఏ సిలిండర్. ఫ్లక్స్ లైన్స్ తీసుకుంటే సంథింగ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సిలిండర్. ఓకే, సో ఆ సిలిండర్ లో ఒక చిన్న పార్ట్ కట్ చేసుకున్నాను. సో ఆ పార్ట్ నేను డిఎస్ అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏఆర్ వెక్టార్ యాజ్ నార్మల్ వెక్టార్, then the dr will be, the flux density will be, electric flux density will be in this direction, d bar, right. ఇప్పుడు దీనికి మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ కనుక్కోవాలి. అంటే ఈ టోటల్ సిలిండర్ కి మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ కనుక్కోవాలి. దట్ ఈస్ q ఈజ్ ఈక్వల్ టు సర్క్యులర్ ఇంటిగ్రల్ ఆఫ్ d bar డాట్ ds. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి, రైట్.
క్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్యూ ఫైండ్ అవుట్ చేస్తే అక్కడి నుంచి డెన్సిటీ అనేది కనుక్కోవడానికి సాధ్యం అవుతుంది, రైట్? సో దీనికి రాసేటప్పుడు ఏం రాయొచ్చు? సో ఇక్కడ మనకి సిలిండర్ సర్ఫేస్ చూడండి. సిలిండర్ సర్ఫేస్ లో మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 3 parts in the cylinder. There are 3 parts in the 3 surfaces. Okay, consider it as surfaces. 3 surfaces are there in a cylinder. Three surfaces are present in a cylinder. So 3 surfaces ఏంటి మనకి? సో టాప్ సర్కిల్, yes, పైన టాప్ సర్కిల్, బాటమ్ సర్కిల్, ప్లస్ బాటమ్ సర్కిల్ ఇది. నెక్స్ట్ ఏంటి ఇంకా మిగిలింది? సిలిండర్ సర్ఫేస్. ఓకే, సైడ్ అనొచ్చు దాన్ని, సైడ్ సర్ఫేస్ అంటే సిలిండ్రికల్ సర్ఫేస్. ఓకే, 3 సర్ఫేసెస్ ఉన్నాయి ఇందులో మనకి. సో ఈ 3 సర్ఫేసెస్ కి మనం ఏం చేయాలి? చార్జ్ కనుక్కుంటే 3 సర్ఫేసెస్ యొక్క చార్జ్ కనుక్కుంటే ఆటోమేటిక్ గా మనకి టోటల్ చార్జ్ అనేది వస్తుంది. టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ది సిలిండర్ అనేది వస్తుంది, రైట్? సో అది ఏంటది? Q ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ S d bar ds, this is side, plus integral d bar ds top, plus integral d bar ds, this is bottom. Okay, that is bottom. సో ఇది పరిస్థితి. సో మనకి టాప్ బాటమ్ కి, లైన్ కి టాప్ బాటమ్ ఎట్లా ఉంది? పర్పెండిక్యులర్ గా ఉంది. పర్పెండిక్యులర్ గా అంటే 90 degrees యాంగిల్ తో ఉంది, అంతేనా? టాప్ అండ్ బాటమ్ మేక్స్ 90 degrees with the electric flux. Makes the 90 degrees with the electric flux. So d bar dot ds bar cos theta ఎంత అవుతుంది? d bar dot ds bar cos 90 degrees. So this is equal to 0. సో అప్పుడు ఈ టాప్ బాటమ్ ఏమైంది? టాప్ బాటమ్ ఆటోమేటిక్ గా 0 అయిపోయింది. సో మనకి ఏం మిగిలింది? Q ఈజ్ ఈక్వల్ టు d bar dot ds bar సైడ్ మిగిలింది, రైట్? సైడ్ మిగిలింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం d bar అంటే ఏంటో చూద్దాం. రైట్? d bar అంటే ఏంటి? వాట్ ఈస్ ద d bar? d bar ఈజ్ ఈక్వల్ టు d bar AR bar plus d bar dot AR bar plus, right, R d5 A5 bar plus Z dz bar, dz dr bar. ఓకే, ఇది మనకి ఉన్న వాల్యూ, రైట్? ఇది ఉన్న మనకు వాల్యూ. ఓకే, బేసిక్ గా అంటే ఒకవేళ dr bar రాస్తే, అంటే దీన్ని ఇలా రాసే బదులు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి, ఏది రాస్తున్నామో అర్థం కాదు. సిలిండర్ కి రాస్తున్నాను నేను. ఓకే, సిలిండ్రికల్ సర్ఫేస్ మీద d bar ఉంది. ఓకే, సిలిండ్రికల్ సర్ఫేస్ మీద d bar ఉంది, రైట్? సో నేను d bar గురించి రాసేటప్పుడు ఏమేమి రాయొచ్చు అంటే d bar ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్? R AR bar plus R d5 A5 bar plus A5 bar plus Z dz. ఓకే, ఇది మనకి dz AZ bar. ఓకే, ఇది మనకి పొజిషన్ వెక్టర్ ఆఫ్ d bar రాస్తే ఇది వస్తుంది. ఓకే, పొజిషన్ వెక్టర్ ఆఫ్ d bar రాస్తే మనకి ఇలా వస్తుంది, రైట్? ఈ రకంగా వస్తుంది. సో ఇందులో మనకి ఈ పార్ట్ అంతా కూడా 0. ఓకే, ఈ పార్ట్ అంతా కూడా 0. ఓకే, ఈ పార్ట్ అంతా కూడా 0. సో నేను ఇక్కడ dr అనుకుంటాను దీన్ని. ఓకే, ఈ r ని dr అనుకుంటాను సింపుల్ గా, జస్ట్ నా నోటేషన్ అంతే అది, రైట్? దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ dr. ఓకే, పొజిషన్ వెక్టర్ ఆఫ్ d bar ఈస్ dr AR bar ప్లస్ r d5 bar, ఇక్కడ కూడా dr వస్తుంది, dr ప్లస్ Z dz bar.
ఓకే, జెడ్ డిజెడ్ బార్ వస్తుందా? సారీ డిజెడ్ రాదు, ఇంకా ఏజెడ్ బార్ అంతే. జెడ్ డిజెడ్ ఏజెడ్ బార్ వస్తుంది, డిజెడ్ ఏజెడ్ బార్, రైట్. సో దీన్ని నేను రాసేటప్పుడు ఏం రాయొచ్చు? డి బార్ ఈజ్ ఈక్వల్ టు ఇవన్నీ జీరో, ఇవేం లేదు, ఓన్లీ ఆర్ డైరెక్షన్లో మాత్రమే మనం తీసుకున్నాం, ఓన్లీ ఆర్ డైరెక్షన్లో మాత్రమే మనం కన్సిడర్ చేసాం. సో దిస్ ఈజ్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ బార్. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ డిఎస్ బార్. డిఎస్ బార్ ఎంత? డిఎస్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డి ఫైవ్ డిజెడ్ ఏఆర్ బార్. ఓకే, ఆర్ డిజెడ్ డి ఫైవ్ ఏఆర్ బార్. ds bar is equal to r d5 dz ar bar. Okay, so this is equation number 2. So d bar ds ఏమవుతుంది? This is just yes అంతే. Okay, so d bar dot ds ఏమవుతుంది? So that is dr r dz r d5 dz ar bar dot ar bar. This is dr is equal to dr into d5 dz. dr d5 dz. ఓకే, సో దీనికి మనం సర్కిల్ ఇంటిగ్రల్ వేయాలి. సో దీనికి మనం సర్క్యులర్ ఇంటిగ్రల్ వేస్తే ఏమైంది? సో ఇక్కడికి వద్దాం. సో ఇక్కడికి వస్తే సర్క్యులర్ ఇంటిగ్రల్ సైడ్ d bar dot ds bar is dr r d5 dz. ఓకే, d5 dz. సో దీనికి మనం వేస్తే ఏమైంది? లెంత్ ఒకటేంటి? ఒక ఇంటిగ్రల్ లెంత్ 0 to l. ఓకే, లెంత్, టోటల్ లెంత్ ఆఫ్ ది లైన్. ఓకే, ఇంకొకటి ఏంటి? 5 to 0 to 2π. ఓకే, ఇంకోటి 5 కదా, 5 కాబట్టి 2π. ఓకే, 2π. సో 360 degrees అది ఆల్రెడీ మనం ఇందాక మార్నింగ్ కూడా చెప్పుకున్నాం. ఓకే, సో ఇలా తీసుకుంటే కనుక 5 అనేది ఇలా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది 5 అనేది. సో 5 అనేది ఇలా చుట్టూ తిరిగి ఇలా రాగలదు. సో దట్స్ ద రీజన్ 5 ఈజ్ ఈక్వల్ టు 2π 180 degrees. 360 degrees. ఓకే, 5 ఈజ్ 360 degrees, రైట్. సో dr d5, దిస్ ఇస్ dr r d5 dz. సో ఇది ఏమవుతుంది? q ఈజ్ ఈక్వల్ టు dr drr, that is z కదా, z అంటే z l0 5 2π 0. సో q is equal to drr, z అంటే l minus 0 into 2π minus 0 okay, 2π minus 0. So q is equal to dr r l 2π. okay, so q is equal to 2π r l dr. okay, q pi l dr. సో ఇంకేదైనా మర్చిపోయామా? ఏం మర్చిపోలేదు కదా, రైట్. దిస్ ఈజ్ వాట్ వి గాట్. సో ఇక్కడ dr అంటే ఏంటి? dr ఈజ్ ఈక్వల్ టు q బై 2πrl. 2πrl అంటే ఎక్కడో చూసాం. ఇది ఏంటి? దేనికి సంబంధించి 2πrl అంటే? దేనికి ఫార్ములా? పుట్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. 2πrl దేనికి ఫార్ములా? 2πrl దేనికి ఫార్ములా? పోస్ట్ ఇంటు ద చాట్ బాక్స్. 2πrl దేనికి ఫార్ములా? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్, రైట్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. మనం ఏం తీసుకున్నాం పైన? ఇది ఏంటి? సిలిండరే కదా. సో సిలిండర్దే కదా వచ్చింది ఇక్కడ, రైట్. dr ఈజ్ ఈక్వల్ టు q బై 2πrl, రైట్. సో మనకి d బార్ అంటే ఏంటి? d బార్ ఈజ్ ఈక్వల్ టు dr ఇంటూ ar. సో d బార్ ఈజ్ ఈక్వల్ టు q బై 2πrl ar బార్. ఓకే, సో d ఈజ్ ఈక్వల్ టు q బై 2πrl. ఓకే, సో దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు? వీ కెన్ రైట్ ఇట్ సంథింగ్ లైక్ దిస్. సో ఇఫ్ యూ కన్సిడర్
సంథింగ్ లైక్ Q by L. Q by L అంటే ఏంటి? Q by L చార్జ్ బై లెంత్. చార్జ్ బై లెంత్ అంటే రో ఎల్. ఓకే, డెన్సిటీ అన్నమాట ఇది. ఓకే, కూలుంబ్ పర్ మీటర్ ఇది. రో ఎల్ ఈస్ డెన్సిటీ. ఓకే, రో ఎల్ ఈస్ డెన్సిటీ, రైట్? రో ఎల్ ఈస్ డెన్సిటీ. సో Q by L ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ కింద రాయొచ్చు. రో ఎల్ కింద రాయొచ్చు. సో అప్పుడు ఏం రాయొచ్చు? D బార్ ఈజ్ ఈక్వల్ టు QL బై 2 pi r AR బార్. ఓకే, 2 pi AR బార్. అదే ఈ రాయాలనుకోండి, ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ రాయాలనుకోండి, ఏంటది? D బార్ బై ఎప్సిలాన్. D బార్ బై ఎప్సిలాన్. సో దట్ ఈస్ రో ఎల్ బై 2 pi ఎప్సిలాన్ r AR బార్. 2 pi ఎప్సిలాన్ డాట్ AR బార్. OL బై 2 pi ఎప్సిలాన్ r AR బార్. ఈ ఎక్కడో చూసాం ఇలాంటి ఈక్వేషన్ మనం డెరైవ్ చేసాం ఆల్రెడీ ఒకసారి. సో లెట్ us go there and we will see whether E bar is equal to rho L by 2 pi epsilon r AR bar అనేది అవునా కాదా అనేది we will check it once whether it is right or wrong. Okay, so where is that? In this it should be there. సో ఇక్కడ టైప్ ఆఫ్ చార్జెస్, పాయింట్ చార్జ్, లైన్ చార్జ్, వీటికి చేసాం, రైట్? వేర్ ఇస్ దాట్? సర్ఫేస్ చార్జ్, లైన్ చార్జ్, వాల్యూమ్ చార్జ్, ఇవన్నీ చేసాం. తర్వాత డెరైవ్ చేసాం, ఇది కాదైతే, రైట్? ఇది ఇందులో ఇన్ఫినైట్లీ లాంగ్ లైన్ అని చెప్పి ఒక డెరైవ్ చేసాం మనం. ఓకే, ఇన్ఫినైట్లీ లాంగ్ లైన్ అనేది డెరైవ్ చేసాం. ఏంటి అది? ఏమొచ్చింది లాస్ట్కి? ఈజ్ ఇట్ లైన్ ఆర్ వాట్? ఇంకా పైకి ఉందా? రైట్, ఇంకా పైకి ఉన్నది లైన్. ఇన్ఫినైట్లీ లైన్ చార్జ్, ఇన్ఫినైట్ లాంగ్ లైన్ చార్జ్. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకుంటే కనుక లాస్ట్ కి ఈ బార్ ఏమొచ్చిందో చూడండి. ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ డిఎల్ బై 4 pi ఎప్సిలాన్. ఈజ్ దిస్ ఆర్ కరెక్ట్? ఇంకా చేసామా? ఇంకా చేసాం, సారీ కిందకు ఉంది ఇంకా. సో ఎవ్రీథింగ్ ఆఫ్టర్ డ్రైవింగ్ ఎవ్రీథింగ్ వాట్ we got is see properly, what we got is rho L by AY bar by 2 pi epsilon r. ఓకే, అక్కడ AY బార్ AY డైరెక్షన్ లో ఉంది, ఈ R బార్ డైరెక్షన్ లో వచ్చింది. ఓకే, ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ AY బార్ బై 2 pi ఎప్సిలాన్ r, రైట్? ఇది చూడండి జాగ్రత్తగా, అబ్జర్వ్ చేయండి. ఇది కన్సిడర్ దిస్ వన్. దిస్ ఇస్ వాట్ గాట్. AR బార్ అంటే AY బార్ అంటే దట్ ఈస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ AR బార్ ఇన్ అవర్ కేస్. సో అది AR బార్ వచ్చింది. సో ఇక్కడ అక్కడ సేమ్ వచ్చింది కదా. సో గాస్ లా యూజ్ చేసి డిరైవ్ చేసినా సరే మనకి సేమ్ ఈక్వేషన్సే వస్తాయి, డిఫరెంట్ ఈక్వేషన్స్ ఏమి రావు, రైట్? సో వేర్ ఈస్ దట్? అవర్స్ ఈస్ ఇన్ దిస్ వన్. ఈస్ ఇట్ ఇన్ ద రైట్? ఓకే, సో మనం అంతా డిరైవ్ చేసి అంతా చేసిన తర్వాత ఏమొచ్చింది అంటే మళ్ళీ అదే వచ్చింది. వాట్ ఎవర్ దట్ వీ హ్యావ్ డిరైవ్డ్ ఎర్లియర్, సేమ్ థింగ్ విల్ బి you are getting the same thing again after deriving using Gauss law. After applying the Gauss law also we got the same thing. అయితే ఒక్కసారి మళ్ళా రిపీట్ చేస్తాను చూడండి జాగ్రత్తగా, ఏమేంటి ఇందులో మనకున్నవి. సో నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఒక ఇన్ఫినైట్లీ లాంగ్ లైన్ తీసుకున్నాను. ఈ థిక్ లైన్ అనేది ఇన్ఫినైట్లీ లాంగ్ లైన్, రైట్? దీనికి ఫ్లక్స్ ఎలా ఉంటుంది? అంటే సిలిండ్రికల్ ఫ్లక్స్ అనేది తీసుకున్నాను. సిలిండ్రికల్ ఫ్లక్స్ షేప్ లో తీసుకున్నాను. సో సిలిండర్ కన్సిడర్ చేశాను, రైట్? సిలిండర్ కన్సిడర్ చేసిన తర్వాత సిలిండర్ లో ఒక చిన్న పార్ట్ కట్ చేసుకున్నాను. సో ఏమంటున్నాను, ఆ పార్ట్ ని డిఎస్ బార్ అంటున్నాను. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ఈజ్ ఎస్. కన్సిడర్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్ ఈజ్ ఎస్. అందులో చిన్న పార్ట్ డిఎస్ అన్నమాట, ఓకే. అండ్ ఆ పార్ట్ కి నార్మల్ వెక్టర్ అంటే యూనిట్ వెక్టర్ ఏఆర్ బార్ అనేది ఉంటుంది. ఓకే, యూనిట్ వెక్టర్ ఏఆర్ బార్ అనేది ఉంటుంది. అండ్ ద ఫ్లక్స్ డెన్సిటీ విల్ బి అవుట్వర్డ్ like this. It is outward like this. At this point the D bar is like this. Okay, so ఇది సిలిండర్ కన్సిడర్ చేశాను, మధ్యలో లైన్ మనకి పోతుంది. సో ఆ లైన్ కి నేను ఈ సిలిండర్ కి డిస్టెన్స్ r అనుకుంటున్నాను, రైట్? సో Q is equal to circular integral d bar dot ds. Okay, d bar dot ds. So 3 surfaces are present in the cylinder. Cylinder లో 3 parts ఉంటాయి. ఏంటది? టాప్ సర్కిల్, బాటమ్ సర్కిల్, సైడ్ సర్ఫేస్. సో ఆ మూడింటికి సెపరేట్ గా నేను గాస్ లా అప్లై చేస్తే Q is equal to total charge enclosed by this particular
ద టోటల్ చార్జ్ ఎన్క్లోజ్డ్ బై ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ టాప్ బాటమ్. ఈ మూడింటిని యాడ్ చేస్తే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియాకి నేను ఈ రకంగా రాసుకున్నాను. దట్ ఈస్ ఇంటిగ్రల్ డి బార్ డిఎస్ బార్ సైడ్ ప్లస్ ఇంటిగ్రల్ డి బార్ డిఎస్ ప్లస్ టాప్ ప్లస్ ఇంటిగ్రల్ డి బార్ డిఎస్ బాటమ్. ఓకే, బాటమ్ వేసుకున్నాను. సో టాప్ బాటమ్ మేక్స్ ఏంటిది, టాప్ బాటమ్ మేక్స్ 90 degrees విత్ ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కి తీసుకుంటే కనుక 90 degrees చేస్తుంది టాప్ బాటమ్. సో దానివల్ల ఏమైంది, డి బార్ డా డిఎస్ బార్ కాస్ థీటాలో కాస్ థీటా 90 degrees అయింది కాబట్టి సో డి బార్ డా డిఎస్ బార్ 0 అయిపోతుంది. సో దానివల్ల ఏమైంది, టాప్ బాటమ్ ఈ వాల్యూస్ రెండు 0 అయిపోయినాయి. ఈ టాప్ బాటమ్ రెండు 0 అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఏంటి, మనకి సైడ్ ఒకటే మిగిలింది. సో సైడ్ రాసుకున్నాను. Q ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సర్క్యులర్ ఇంటిగ్రల్ డి బార్ డా డిఎస్ సైడ్. రైట్, ఇందులో మనకి ఏమేమి ఉన్నాయి, డి బార్ అంటే ఫస్ట్ పొజిషన్ ఎట్లా రాస్తే డి బార్ ఈజ్ ఈక్వల్ టు డిఆర్ ఏఆర్ బార్ ఉంది. మిగిలినవన్నీ 0 అయిపోయినాయి. ఈ సైడ్ అన్ని కూడా 0 అయిపోయినాయి. సో దట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ డిఎస్ బార్ కూడా ఓన్లీ రేడియస్ డైరెక్షన్ లో మాత్రమే ఉంది, అంటే ఏఆర్ బార్ డైరెక్షన్ లో మాత్రమే ఉంది. మిగిలినవన్నీ 0. దీని పక్కన ఇంకా ఉంటే టర్మ్స్ ఏఆర్ బార్, ఏ5 బార్ అండ్ ఏజెడ్ బార్, అవి రెండు కూడా 0 అయిపోయినాయి. ఇక్కడ ఎలాగైతే ఏ5 ఏజెడ్ 0 అయిపోయినాయో సేమ్ ఇక్కడ కూడా ఏ5 ఏజెడ్ 0 అయిపోయినాయి. ఇంకా అవన్నీ రాయట్లేదు నేను. సో డి బార్ ఈజ్ ఈక్వల్ టు డిఆర్ ఏఆర్ బార్ అండ్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డి5 టీజెడ్ ఏఆర్ బార్. రైట్, సో ఈ రెండింటిని మనం డి బార్ డాట్ డిఎస్ బార్ రాస్తే కనుక డిఆర్ ఆర్ డి5 డిజెడ్ ఏఆర్ ఇంటూ ఏఆర్ బార్, ఏఆర్ బార్. సో ఏఆర్ బార్ ఇంటూ ఏఆర్ బార్ ఇట్ ఈస్ 1. ఓకే, ఇట్ ఈస్ 1. సో డిఆర్ ఆర్ డి5 డిజెడ్ ఇది మనకి మిగిలింది. రైట్, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాశాను డిఆర్ ఆర్ డి5 డిజెడ్. ఓకే, సో ఇంటిగ్రల్స్ వచ్చేసి సర్క్యులర్ ఇంటిగ్రల్ వచ్చేసి 0 to L లెంత్ కాబట్టి టోటల్ లెంత్ జెడ్ యాక్సిస్ లెంత్ కాబట్టి 0 to L వచ్చింది టోటల్ లెంత్ ఆఫ్ ది సిలిండర్. అండ్ యాంగిల్ ఫై యాంగిల్ వచ్చేసి 0 to 2π. ఎలా వచ్చింది, సో ఇక్కడ చూడండి ఫై యాంగిల్ అనేది ఈ లైన్ కి ఈ లైన్ కి ఉంది, ఎక్స్ యాక్సిస్ కి ఈ లైన్ కి ఉంది ఫై యాంగిల్ అనేది. సో ఫై యాంగిల్ ని 360 degrees తిప్పామనుకోండి, ఫై యాంగిల్ 360 degrees తిప్పితే టోటల్ యాంగిల్ 2π. రైట్, టోటల్ యాంగిల్ 2π ఇలా తిరుగుతుంది కదా, రొటేట్ అవుతుంది కదా 360 degrees. రైట్, సో 360 degrees కాబట్టి 0 to 2π. సో 0 to L 0 to 2π డిఆర్ ఆర్ డి5 డిజెడ్. సో దాన్ని ఎక్స్పాండ్ చేస్తే జెడ్ కి ఏమో L0, పైకి ఏమో 2π 0. రైట్, సో Q ఈజ్ ఈక్వల్ టు డిఆర్ఆర్ L మైనస్ 0 2π మైనస్ 0. రైట్, Q ఈజ్ ఈక్వల్ టు డిఆర్ఆర్ఎల్ 2π. సో Q ఈజ్ ఈక్వల్ టు 2πRL dr. సో 2πRL అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టోటల్ సర్ఫేస్ ఆఫ్ ది సిలిండర్, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది సిలిండర్. సో dr ఈజ్ ఈక్వల్ టు Q బై 2πRL, Q బై 2πRL. సో d ఈజ్ ఈక్వల్ టు d బార్ ఈజ్ ఈక్వల్ టు dr AR బార్. సో దాని ప్రకారం d బార్ ఈజ్ ఈక్వల్ టు Q బై 2πRL ఇంటూ AR బార్. సో Q అంటే ఏంటి, సో Q బై L అంటే ఏంటి, Q బై L అంటే చార్జ్ బై లెంత్ ఈజ్ డెన్సిటీ, చార్జ్ బై లెంత్ ఈజ్ డెన్సిటీ. సో డెన్సిటీ అనేది వచ్చింది మనకి. సో d బార్ ఈజ్ ఈక్వల్ టు ρl బై 2πR AR బార్. సో ఎప్సిలాన్ E ఈజ్ ఈక్వల్ టు d బై ఎప్సిలాన్, d బార్ బై ఎప్సిలాన్. సో దట్ ఈస్ ρl బై 2π ఎప్సిలాన్ R AR బార్. ఓకే, సో ఫర్ ఇన్ఫినిట్లీ లాంగ్ లైన్ you get the electric flux density and electric field intensity using Gauss law. Electric flux density, electric field intensity, my pen is gone. Electric field intensity, electric flux density, electric field intensity using Gauss law. Okay, using Gauss law. So this is for electric field intensity of a electric flux density of a infinitely long line. Okay, this is for infinitely long line of charge, okay. So ఇది మనకి ఫస్ట్ అయింది. నెక్స్ట్ ఏంటి, సో నెక్స్ట్ వన్ మనం ఏదో చేసాం ఇంకా, సారీ జస్ట్ ఎ మినిట్.
ఎటుపోయింది ఇది? ఓకే, again gone. ఓకే, మనం ఇది చేసాం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ మనం ఏంటి, నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ ఏ కోయాక్సియల్ కేబుల్. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ ఏ కోయాక్సియల్ కేబుల్. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ of a coaxial cable. Coaxial కాదు, coaxial అది AL coaxial cable. ఏంటి coaxial cable? 1 minute. What is this coaxial cable? ఇలా అయింది మొత్తానికి. రైట్, కోయాక్సియల్ కేబుల్ అంటే ఏంటంటే, వాట్ ఈస్ దిస్ కోయాక్సియల్ కేబుల్ అంటే, మనకి సిటీ కేబుల్ వైర్ ఉంటుంది కదా, సిటీ కేబుల్ వైరు, మన అండర్ గ్రౌండ్ కేబుల్స్ మనం చదువుకుంటాం. అండర్ గ్రౌండ్ కేబుల్స్, సిటీ కేబుల్ వైరు, ఇలాంటివన్నీ కూడా కోయాక్సియల్ కేబుల్స్. ఇవి కోయాక్సియల్ కేబుల్స్ అంటే ఏంటి? కోయాక్సియల్ కేబుల్స్ అంటే ఏంటంటే, మనకి అవుటర్ లేయర్ ఒకటి ఉంటుంది, మళ్ళీ ఇన్నర్ లేయర్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇన్నర్ లేయర్ లో నుంచి మనకి వైర్ వెళ్తుంది, సిటీ కేబుల్ వైర్. చాలా మంది తెలిసింది సిటీ కేబుల్ వైర్. ఓకే, సిటీ కేబుల్ వైరు, లేకపోతే మీ డిష్ యాంటీనా వైరు, డిష్ నుంచి కిందకి వచ్చే వైర్ ఉంటుంది, మనకి టీవీకి వచ్చే వైర్ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే లేయర్స్ ఉంటాయి. లేయర్స్ అంటే అవుటర్ లేయర్ ఒకటి ఉంటుంది, అవుటర్ స్లీవ్ ఉంటుంది, దాని మధ్యలో ఒక చిన్న మెష్ ఉంటుంది. మెష్ ఉండి మధ్యలో మళ్ళీ ఒక ప్లాస్టిక్ కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్ లో నుంచి మనకి కాపర్ వైర్ వస్తుంది. ఓకే, సో ఇది ఒక లేయర్, ఇది లేయర్ 1, ఇది లేయర్ 2, ఓకే, లేయర్ 2. ఓకే, సిటీ కేబుల్ వైర్ బెస్ట్ ఎగ్జాంపుల్. సిటీ కేబుల్ వైర్ ఆర్ ఎలక్ట్రిక్ వైర్, అండర్గ్రౌండ్ కేబుల్, దీస్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ కోయాక్సియల్ కేబుల్. ఓకే, కోయాక్సియల్ కేబుల్. సో దాంట్లో మధ్యలో ఫస్ట్ లేయర్ కి కింద ఒక మెష్ లేయర్ ఉంటుంది, దాని కింద ఒక మెష్ లేయర్ ఉంటుంది, మధ్యలో ఒక చిన్న ప్లాస్టిక్ ఉంటుంది, రైట్? షీత్, వాట్ ఎవర్ దట్ 13 ఈస్ సేయింగ్, యాజ్ అండర్గ్రౌండ్ కేబుల్ లో అలాగే ఉంటుంది. సో కోర్ అంటాము, అంటే సెంట్రల్ పార్ట్, దానిపైన ఒక స్లీవ్ ఉంటుంది, దానిపైన మళ్ళీ షీత్, మనకి ఏదన్నా ఒక చిన్న లేయర్, షీత్ లేయర్ ఒకటి ఉంటుంది, దానిపైన అంటే ప్రొటెక్టివ్ లేయర్ అంటాం. జనరల్ గా ఏంటంటే బెండ్ అది అయిపోకుండా మధ్యలో దానికి ప్రొటెక్టివ్ లేయర్ ఒకటి ఉంటుంది. ప్రొటెక్టివ్ లేయర్ పైన మళ్ళీ మనకి మెయిన్ లేయర్ ఒకటి, టాప్ లేయర్ ఒకటి వస్తుంది, రైట్? సో దిస్ ఈస్ కోయాక్సియల్ కేబుల్. ఇది అండర్గ్రౌండ్ కేబుల్ తీసుకోవచ్చు, మన సిటీ కేబుల్ వైర్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. దీంట్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఏ రకంగా ఉంటుంది? ఓకే, సో కంటిన్యూస్లీ పీపుల్ ఆర్ కాలింగ్ మీ. జస్ట్ ఒక 20 minutes క్లాస్ అయిపోతుంది, నేను ఎత్తను కాల్స్ ఏమి ఎత్తను. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ పీపుల్. సో దీంట్లో మనకి వి వాంట్ టు నో ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కోయాక్సియల్ కేబుల్. ఓకే, కేబుల్ అని ఆల్రెడీ మీకు చెప్పాను, కేబుల్ కూడా ఒకటి ఉంటుంది అని చెప్పాను. సిలిండర్ ఇది ఏం లేదు, ఇట్ ఈస్ సింపుల్ ఏ సిలిండర్, because only it is having 2 different layers, it is coaxial cable. Okay, but the shape is in the form of infinitely long line. Okay, it is in the shape of infinitely long line, right? So ఇది మనకి ఇన్నర్ లేయర్ అనుకుంటే, ఇది అవుటర్ లేయర్ అనుకుంటే, ఇన్నర్ లేయర్ వచ్చేసి డయామీటర్ A, అవుటర్ లేయర్ వచ్చేసి డయామీటర్ B. ఓకే, 2 లేయర్స్ ఉంటాయి, రైట్? 2 లేయర్స్ ఉంటాయి. ఓకే, సో 2 లేయర్స్ ఉండడం వల్ల మనకి ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్స్ మొదలవుతాయి. ఇది ఎట్లా చేయాలనేది మనం చేయాలి, రైట్? సో let us write the things. So consider cylinder, coaxial cable. Consider coaxial cable having 2
సిలిండర్స్ అంతే కదా, 2 సిలిండర్స్, ఇవి రెండు కూడా సిలిండర్సే. సో ఏంటది, నేను డ్రా చేస్తా. ఇది ఒక సిలిండర్, ఇన్నర్ సిలిండర్, outer cylinder, inner cylinder and outer cylinder, 2 cylinders, right? 2 cylinders are there with an inner radius of 2 cylinders with inner radius of a, inner radius of a, small a, and outer radius of small b, right? Let the length of the cable అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి L, okay, ఇక్కడ నుంచి ఇక్కడికి length L, length of the cable B, length of the cable B L meters, okay. So A meters, ఇక్కడ A meters, B meters and L meters, okay. Gauss law ప్రకారం ఏంటి, psi is equal to Q is equal to circular integral of d bar dot ds bar, okay. By Gauss law we can write, phi is equal to Q is equal to circular integral d bar dot ds bar. Oh no, just I'll put this aside, just a minute. Screen not visible, screen is visible, just you log out and log in again, leave and join again, 266, leave and join again, just leave and join again, that is visible to everyone. If it is not visible, because you have pinned the wrong person, okay, right. Gauss law ప్రకారం ఇది మనకి, right? సో Gauss law ప్రకారం Q అంటే ఏంటి, charge is equal to Q is equal to circular integral of rho L dl, Q is equal to circular integral of rho L dl, okay. Surface అయితే ఏమైతుంది, Q is equal to circular integral of rho S ds, సర్ఫేస్ కి అయితే లెంత్ కి అయితేనేమో rho L dl, సర్ఫేస్ కి అయితేనేమో rho S ds. సో ఈ ఇంటిగ్రల్ ని మనం అప్లై చేస్తే ఏమైంది, ఇక్కడ దీన్ని అప్లై చేస్తే అంటే ఇంటిగ్రల్ dl అంటే సింప్లీ L, rho L L, ఓకే. అదే S కి చేస్తే rho S into ds, సో దిస్ ఈస్ rho L rho S S, rho S S అవుతుంది, ఓకే. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, rho L is equal to Q by L, ఓకే. ఇంతకుముందు ఆల్రెడీ ఇది వాడాం, ఎలా వచ్చింది అనే డౌట్ ఉంటే దిస్ ఇస్ హౌ వి గాట్. సో దిస్ ఈస్ rho S is equal to Q by S, rho L is equal to Q by L, rho S is equal to Q by S, ఓకే. సో దీని నుంచి మనకి ఏంటి, చార్జ్ రెండు సేమ్. సో Q is equal, ఫస్ట్ ఈక్వేషన్ is equal to సెకండ్ ఈక్వేషన్ చేస్తే ఏమైంది, ఫస్ట్ ఈక్వేషన్ is equal to సెకండ్ ఈక్వేషన్, బికాస్ చార్జ్ is సేమ్, సో 1 is equal to 2. సో rho L is equal to rho L is equal to rho S S, right? rho L is equal to rho S S. సో దీని నుంచి ఏం రాయొచ్చు, rho L is equal to rho S S by L, okay. Surface area of inner cylinder, ఎవరు చెప్తారు, surface area of inner cylinder with radius a centimeters, surface area of cylinder, inner cylinder, for surface area of inner cylinder with radius a ఏమవుతుంది, R అయితే ఏమో 2 pi RL, A అయితేనేమో 2 pi AL, అంతే సింపుల్. దిస్ ఇస్ 2 pi AL, సర్ఫేస్ ఏరియా S is equal to 2 pi AL, ఓకే. సో అప్పుడు rho L is equal to rho S S అంటే 2 pi AL by L, ఓకే. సో ఈ రెండు goes out, సో దిస్ is rho S 2 pi A, rho L is equal to 2 pi A, okay. 2 pi A, rho L is equal to rho S 2 pi A, ఓకే. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ మనకు ఆల్రెడీ కొన్ని తెలుసు, ఏంటి అంటే అది Q కి ఫార్ములా వేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ d bar dot ds bar,
ds bar ds. ఓకే, d బార్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ అంతకుముందు తెలుసు. d బార్ ఈజ్ ఈక్వల్ టు సారీ d ఈజ్ ఈక్వల్ టు dr బార్ ఇంటూ ar బార్. ఓకే, d బార్ ఈజ్ ఈక్వల్ టు dr బార్ ar బార్. ఓకే, మనకి ts అంటే ఏంటి? ts అంటే r d5 dz ar బార్. ఇది పైనుంచి ఉన్న ఈక్వేషన్స్, కొత్తగా ఏం మనం తీసుకురావట్లేదు. సో d బార్ ఈజ్ ఈక్వల్ టు dr బార్ ar బార్ ds ఈజ్ ఈక్వల్ టు r d5 dz ar బార్. ఓకే, dr బార్ ఉండదు పైన, ఇది మ్యాగ్నిట్యూడ్ కదా, ఈ పైన బార్ ఉండక్కర్లేదు. ఓకే, సో దిస్ ఈజ్ dr బార్ ar బార్ ds r d5 dz. ఓకే, సో ఇది మల్టిప్లై చేస్తే ఏమైంది? q ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ dr ar బార్ ఇంటూ r d5 dz ar బార్. ఓకే, సో దీని నుంచి మనకు ఆల్రెడీ వచ్చింది, దట్ ఈస్ d బార్ ఈజ్ ఈక్వల్ టు q బై 2 pi rl ar బార్. ఓకే, ఇది మనం డిరైవ్ చేసాం, పైన వచ్చింది రైట్, అదే ఇక్కడ రాసుకుంటున్నాను. dr bar is equal to whatever the equation that you got is from above. రైట్, ఇది మనకు వచ్చింది ఆల్రెడీ. ఓకే, సో ఇన్నర్ సర్కిల్ కి రాస్తే ఇదే సేమ్ ఇన్నర్ సర్కిల్ కి రాసామనుకోండి. ఇన్నర్ సర్కిల్ కి రాస్తే ఏమైంది? ఇదే ఈక్వేషన్ ఇన్నర్ సర్కిల్ రాస్తే d bar is equal to q by for inner circle r is equal to small r is equal to small a. ఓకే, small r is equal to small a. సో అదేమైంది? q is equal to q by 2 pi r al సారీ ar బార్. సో ఓకే, స్మాల్ రేడియస్ a కి అయితే కనుక ఇది వచ్చింది. ఓకే, 2 pi al. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేసాం అనుకోండి. రెండింటిని ఈక్వేట్ చేయడం అంటే ఎట్లాగా, ఈ రకంగా చేస్తాం. సో q ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం ఇక్కడ? q ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఒక నిమిషం, నాకు స్ట్రక్ అయింది ఇక్కడ. రైట్, సో ఇక్కడ ఎక్కడో ఈక్వేషన్ డిరైవ్ చేసాం మనం. ఇక్కడ అది rho l ఈజ్ ఈక్వల్ టు వాట్ ఇస్ దట్? s ఈజ్ ఈక్వల్ టు ఇది rho l ఈజ్ ఈక్వల్ టు 2 pi a. ఓకే, 2 pi a. ఓకే, rho l ఈజ్ ఈక్వల్ టు 2 pi a. అయితే rho l, సో d బార్ ఇదంతా అవసరం లేదు. సో ఇక్కడ వరకు ఇది ఓకే. సో ఇది కూడా అక్కర్లేదు, ఇన్నర్ సర్కిల్ ఇది అవసరం లేదు. I think not required this one. This one is also not required. This is okay. I think this is okay. అంతా డిరైవ్ చేస్తే ఇది వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ చూద్దాం ఏంటంటే అది. సో q ఈజ్ ఈక్వల్ టు by using Gauss law, q is equal to integral s rho s ds. So this is equal to 0 to 2 pi 0 to z is equal to 0 to l. This is pi is equal to 0 to 2 pi rho s r d5 dz. Okay, so rho s అంటే q is equal to ఏంటి? q is equal to rho s a 2 pi l. Okay, a is equal to q is equal to 2 pi l. Okay, d bar is equal to rho s a 2 pi l by 2 pi r l into ar bar. ఓకే, ఏం చేశాను ఇక్కడ నేను? సో q ప్లేస్ లో ఈ 2 pi a ఇది సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, సో అప్పుడు d బార్ ఏమైంది? d బార్ ఈజ్ ఈక్వల్ టు rho s a by r ar bar. ఓకే, సో 2 pi క్యాన్సిల్, l క్యాన్సిల్, సో a by r. ఓకే, సో d బార్ ఈజ్ ఈక్వల్ టు rho s అంటే ఏంటి? rho s అంటే rho l into l by s
into A by R into AR bar. Okay, considering the line acting along Z axis in AZ direction. Okay, so ఇక్కడ మనం ఏం చేసాము నెక్స్ట్ ఒకసారి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను పైనుంచి కన్ఫ్యూజింగ్ ఉంది అందరికి రైట్. ఐ విల్ రిపీట్ ఇట్ ఫ్రమ్ ద అబౌవ్ ఫస్ట్. ఓకే, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ కోయాక్సియల్ కేబుల్ తీసుకున్నానండి. కోయాక్సియల్ కేబుల్లో మనకి రెండు సిలిండర్స్ ఉంటాయి, 2 సిలిండర్స్ ఉంటాయి. ఒక సిలిండర్ ఏమో ఏ రేడియస్ తో ఉంటుంది, ఇంకొక సిలిండర్ ఏమో బి రేడియస్ తో ఉంటుంది, రైట్. సో అలాగ తీసుకున్న సిలిండర్ లో మనం ఏం చేసాము, గాస్లా అప్లై చేస్తున్నాం. సో గాస్లా అప్లై చేస్తుంటే Q ఈజ్ ఈక్వల్ టు రోయల్ డిఎల్ అంటే ఏంటి, లెంత్ కి సంబంధించింది దట్ ఈస్ రోయల్ ఇంటిగ్రల్ డిఎల్. సో దట్ ఈస్ రోయల్ ఎల్. ఓకే, అదే సర్ఫేస్ కి సంబంధించి రోఎస్ ఇంటిగ్రల్ డిఎస్, రోఎస్ ఇజ్ ఎస్. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, ఎందుకు ఇది అంటే, ఎందుకు ఇట్లా వచ్చింది అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక లెంత్ అనేది, ఇది లెంత్ అనుకోవచ్చు. ఓకే, లెంత్ ఈ డైరెక్షన్ లోనే ఉంది. ఓకే, లెంత్ ఈ డైరెక్షన్ లోనే ఉంది. సర్ఫేస్ ఏ డైరెక్షన్ లో ఉంది, అది కూడా అదే డైరెక్షన్ లో ఉంది. సర్ఫేస్ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ డైరెక్షన్. Okay, consider a small part like this. It is also in the same direction of L. Okay, so అప్పుడు ఏమవుతుంది, లెంత్ యొక్క చార్జ్, లెంత్ వల్ల వచ్చే చార్జ్, సర్ఫేస్ వల్ల వచ్చే చార్జ్ రెండు ఈక్వల్ వస్తాయి. ఓకే, లెంత్ వల్ల వచ్చే చార్జ్, సర్ఫేస్ వల్ల వచ్చే చార్జ్ రెండు ఈక్వల్ వస్తాయి. సో దాని ప్రకారం ఇక్కడ 1 and 2 రెండు ఈక్వల్ అయింది. లెంత్ వల్ల వచ్చే చార్జ్, సర్ఫేస్ వల్ల వచ్చే చార్జ్ రెండు ఈక్వల్ అవుతాయి. సో రెండింటిని ఈక్వేట్ చేస్తే కనుక నాకు ఫైనల్ గా రోయల్ ఈజ్ ఈక్వల్ టు రోఎస్ ఇంటూ ఎస్, రోఎస్ ఎస్ బై ఎల్ వచ్చింది, ఓకే, సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ తీసుకుంటే ఏంటి, S ఈజ్ ఈక్వల్ టు 2πAL. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, రోయల్ ఈజ్ ఈక్వల్ టు రోఎస్ 2πA. ఓకే, రోయల్ ఈజ్ ఈక్వల్ టు రోఎస్ 2πA, ఇది మనకు వచ్చింది. అగైన్ మళ్ళీ గాస్లా యూజ్ చేస్తే Q ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ d bar dot ds bar. ఓకే, ఆల్రెడీ పైన మనం ఇవన్నీ రాసాం. దట్ ఈస్ d bar is equal to dr ar bar plus ds is equal to r d5 dz ar bar. వాటన్నిటిని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఇగో d bar is equal to q by 2πrl into ar bar. ఇది ఆల్రెడీ పైన సబ్స్టిట్యూట్ చేసాం ఇది. ఓకే, ఫ్రమ్ అబోవ్ డెరివేషన్ ఓకే, ఫ్రమ్ అబోవ్ డెరివేషన్ ఇది వచ్చింది, రైట్. సో Q అంటే ఏంటి, Q అంటే రోఎస్ ఏ 2πL. Q ఈజ్ ఈక్వల్ టు రోఎస్ ఏ 2πL, అది సబ్స్టిట్యూట్ చేశాను. సో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొచ్చింది, d బార్ ఈజ్ ఈక్వల్ టు రోఎస్ ఏ బై ఆర్ ఏఆర్ బార్ వచ్చింది. ఓకే, d బార్ ఈజ్ ఈక్వల్ టు రోయల్ ఇంటూ ఎల్ బై ఎస్ ఇంటూ ఏ బై ఆర్ ఇంటూ ఏఆర్ బార్. దిస్ ఈస్ d బార్ అట్ దిస్ ఇన్స్టెంట్. ఎక్కడ, రేడియస్ ఏ అయినప్పుడు, ఏ వల్ల వచ్చే ఫ్లక్స్ నేను ఇక్కడ డిరైవ్ చేశాను ఫస్ట్. ఓకే, సో ఇక్కడ ఇది మనకి లెంత్ అడ్డంగా ఉంది ఇట్లా, రైట్. అలా కాకుండా ఈ లెంత్ నేను జెడ్ యాక్సిస్ రూపంలో మారుస్తున్నాను. అంటే కోయాక్సియల్ కేబుల్ ఇప్పుడు ఇట్లా ఉంది అలాంగ్ జెడ్ యాక్సిస్. ఓకే, సో అప్పుడు ఏమైంది, రోఎస్ ఈజ్ ఈక్వల్ టు రోయల్ బై 2πA. ఓకే, సో ఇక్కడ నేను రోయల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది, సారీ, దట్ ఈస్ d బార్ ఈజ్ ఈక్వల్ టు రోయల్ 2πA A బై ఆర్ ఏఆర్ బార్. ఇది ఎలా వచ్చింది, సో రోయల్, సో ఎల్ బై ఎస్. ఓకే, ఎస్ బై ఎల్ అనుకో, సింపుల్ గా చెప్పాలంటే ఎస్ బై ఎల్. ఎస్ అంటే ఏంటి, 2πRL. ఓకే, 2πRL. ఎల్ వచ్చేసి ఆర్ వచ్చేసి ఏ, ఎల్ బై ఎల్, ఎల్ఎల్ క్యాన్సిల్, సో 2πA వచ్చింది. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తాను, సర్ఫేస్ ఏరియా ఈజ్ 2πRL. ఓకే, 2πRL. లెంత్ ఈజ్ ఎల్. ఓకే, సో ఎస్ బై ఎల్ చేస్తే సర్ఫేస్ ఏరియా ఎస్ బై ఎల్ చేస్తే ఏమైంది, 2πRL బై ఎల్, ఎల్ఎల్ క్యాన్సిల్. సో ఎస్ బై ఎల్ అంటే ఎంత, 2πR. ఎస్ బై ఎల్ అంటే 2πR. ఓకే, సో అది చేస్తే కనుక 2πR. ఓకే, ఫర్ ఏ ఇన్నర్ రేడియస్
2 pi a kada idi. For inner radius a, it is r is equal to a. So I can write this equation. D bar is equal to rho l by 2 pi a, this equation. So ఏంటి దాన్ని ఇది ఏం చూపిస్తుంది? it represents infinite line charge, infinite line charge distribution. Okay, infinite charge line distribution. ఒకవేళ చూడండి జాగ్రత్తగా, ఏ ఒకవేళ ఏమైంది ఇక్కడ, రెండు టైప్ సారీ ఏ క్యాన్సిల్ అవుతుంది కదా, ఏ క్యాన్సిల్ అయితే 2 pi r d bar is equal to rho l by 2 pi r ar bar. rho l 2 pi r ar bar. ఓకే, ఇది లైన్ చార్జ్. ఓకే, లైన్ చార్జ్ క్యాన్సిల్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. సో ఇప్పుడు అవుటర్ సిలిండర్ క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఇన్నర్ సిలిండర్ అయిపోయింది, అవుటర్ సిలిండర్ క్యాలిక్యులేట్ చేయాలి. టైం సరిపోతుందా అవుటర్ సిలిండర్ క్యాలిక్యులేట్ చేయడానికి? Should I continue or should I stop it here? ఏం లేదు, జస్ట్ అవుటర్ సర్కిల్. ఇన్నర్ అంటే పాజిటివ్ వస్తే అవుటర్ సర్కిల్ మైనస్ నెగిటివ్ తీసుకుంటాం అంతే. ఒకటి పాజిటివ్ అయితే ఇంకోటి నెగిటివ్ తీసుకుంటాం. అది చేస్తే అవుటర్ సిలిండర్ వస్తుంది. అవుటర్ సిలిండర్ అంటే మైనస్ ఆఫ్ ఇన్నర్ సిలిండర్ అంతే, నెగిటివ్ ఆఫ్ ఇన్నర్ సిలిండర్, అంతకు మించి ఏం లేదు. అది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, ఇక్కడికి ఆపుతాను. ఇక్కడికి ఆపేసి ఆ పార్ట్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. కోయాక్సియల్ కేబుల్ అంటే ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఒక్కటే, ఏంటంటే టూ సర్ఫేసెస్ ఉంటాయి. అదొక్కటే చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే కోయాక్సియల్ కేబుల్లో 2 సర్ఫేసెస్ ఉంటాయి. కానీ ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి కేసు తీసుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనే కేసు తీసుకోండి. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనే కేసు తీసుకుంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు యువర్ రెగ్యులర్ ఏదైతే మనకి లైన్ ఉందో, సింగిల్ లైన్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటే ఏమైంది, అది ఒకటే సింగిల్ లైన్ అది. అదే మీరు అండర్ గ్రౌండ్ కేబుల్ తీసుకుంటే ఏమైంది, నెంబర్ ఆఫ్ లేయర్స్ వస్తాయి ఇక్కడ అంతే. అంటే కోర్ మనకి మెయిన్ మధ్యలో కోర్ ఉంటుంది, కోర్ చుట్టూతా మనకి ఒక లేయర్ ఉంటుంది, దాని బయట మళ్ళీ ఇంకొక లేయర్ ఉంటుంది, 2 లేయర్స్ వస్తాయి. రైట్, బేసిక్ గా 2 లేయర్స్ వస్తాయి. రైట్, కోయాక్సియల్ కేబుల్ కి లైన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి 2 డిఫరెంట్ సర్ఫేసెస్ ఉంటాయి. 2 డిఫరెంట్ సర్ఫేసెస్ ఉండడం వల్ల ఏమైంది, మనకి ఇక్కడ 2 సర్ఫేసెస్ కి సెపరేట్ గా మనం డిరైవ్ చేసుకుంటాం. సో అలా డిరైవ్ చేసినప్పుడు ఏమైంది అంటే ఫస్ట్ సర్ఫేస్ అంటే ఇన్నర్ సర్ఫేస్ కి ఏమొచ్చింది, అంతా డిరైవ్ చేస్తే ఇన్నర్ సర్ఫేస్ కి లాస్ట్ కి డిరైవ్ చేస్తే d bar is equal to rho l by 2 pi r is 2 pi r ar bar. Okay, if it is a small a, that will be rho l by 2 pi a ar bar. అది ఇన్నర్ సర్కిల్. అవుటర్ సర్కిల్ అనుకోండి 2 pi b వస్తుంది. ఓకే, 2 pi b వస్తుంది ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్ అయితే కనుక. బట్ ఇన్నర్ సర్కిల్ కి అవుటర్ సర్కిల్ కి చార్జ్ ఎట్లా ఉంటుంది అనేది, ఒకటి పాజిటివ్ చార్జ్ అయితే ఒకటి నెగిటివ్ చార్జ్ ఉంటుంది. సో ఒకటి పాజిటివ్ సైడ్ అయితే ఒకటి నెగిటివ్ సైడ్ ఉంటుంది. రైట్, సో పాజిటివ్ నెగిటివ్ సైడ్ ఉంటుంది కాబట్టి ఇన్నర్ సైడ్ మనం ఒకవేళ ఇన్నర్ తీసుకుంటే పాజిటివ్ తీసుకుంటే, అవుటర్ మైనస్ నెగిటివ్ తీసుకుంటాం. ఓకే, రెండు ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్, ఒకటి పాజిటివ్ సైడ్ అయితే ఇంకొకటి నెగిటివ్ సైడ్. అయితే దీన్ని ఎట్లా చూడాలి, దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఎలక్ట్రోస్టాటిక్స్ అంతా కూడా ఆల్మోస్ట్ కెపాసిటెన్స్ కి దారితీస్తుంది. ఓకే, కెపాసిటెన్స్ ఎలక్ట్రోస్టాటిక్, మీకు ఏది ఎలక్ట్రోస్టాటిక్ కోర్స్ అంటే కెపాసిటెన్స్ ఫైనల్ గా. సో కెపాసిటెన్స్ లో మనకి ఎలాగా ఎప్పుడైనా సరే రెండు ప్లేట్లు ఉంటాయి, పాజిటివ్ ప్లేటు నెగిటివ్ ప్లేటు, పాజిటివ్ ప్లేటు సెకండ్ నెగిటివ్ ప్లేట్. ఇక్కడ కూడా మనం ఒకవేళ ఇది తీసుకుంటే కనుక కోయాక్సియల్ కేబుల్ పర్టికులర్ గా సిటీ కేబుల్ వైర్ తీసుకున్నారు అనుకోండి, సిటీ కేబుల్ వైర్ తీసుకుంటే ఏంటి, ఇన్నర్ ఏమో కోర్ ఒకటి కాపర్ వైర్ ఉంటుంది. రైట్, దానికి పైన బయటకు వచ్చేటప్పటికి ప్రొటెక్టివ్ షీట్ ఒకటి ఉంటుంది. ఒకటి పాజిటివ్ అనుకుంటే ఇంకొకటి నెగిటివ్ అనుకోవచ్చు. ఒక సర్ఫేస్ ఏదైతే ఒకటి పాజిటివ్ అనుకున్నామో ఇంకొకటి ఆటోమేటిక్ గా నెగిటివ్ అయిపోతుంది. సో మనకి కోయాక్సియల్ కేబుల్ సిటీ కేబుల్ వైర్ తీసుకున్నాం అనుకోండి, సిటీ కేబుల్ వైర్ లో మధ్యలోనేమో మనకి కాపర్ వైర్ వస్తుంది, ఇది కాపర్ ఉంటుంది. రైట్, కాపర్ ఉండి దాని పైన ప్లాస్టిక్ వచ్చి దాని పైన ఒక షీట్ వచ్చి ఆ పైన మన కేబుల్ వస్తుంది ఇట్లా. ఓకే, సో ఇన్నర్ కాపర్ ఏదైతే పాజిటివ్ అనుకుంటాను నేను, దాని తర్వాత మధ్యలో ఒక లేయర్ ఉందంటున్నాను కదా, ఈ మధ్యలో ఒక లేయర్ ఉందంటున్నాను కదా, షీట్ లాగా ఉంటుంది, అది మెష్ లాగా ఉంటుంది ఇట్లా.
ఇట్లా మెష్ లాగా ఉంటుంది అది. ఓకే, సిటీ కేబుల్ వైర్లో మెష్ లాగా ఉంటుంది. దీన్ని నేను నెగిటివ్ అనుకుంటున్నాను, పాజిటివ్ నెగిటివ్. సో 2 చార్జ్ వచ్చాయి కదా. సో ఇప్పుడు పాజిటివ్ ఏంటి, మనకి పాజిటివ్ అంటే ఇన్నర్ అంతా కూడా పాజిటివ్ అనుకుంటున్నాను, ఇన్నర్ అంతా కూడా పాజిటివ్, రైట్. సో అవుటర్ ఏమైంది, ఆటోమేటిక్ గా ఇది పాజిటివ్ అయితే అది ఆటోమేటిక్ గా నెగిటివ్ అవుతుంది. ఓకే, సో కోయాక్సియల్ కేబుల్లో మనం ఇన్నర్ సర్ఫేస్ డిరైవ్ చేసినప్పుడు మనకి ఏదైతే పాజిటివ్ వచ్చిందో దానికి జస్ట్ ఒక నెగిటివ్ పెడితే అది నెక్స్ట్ అవుటర్ సర్ఫేస్ కి వస్తుంది. సింపుల్. ఇన్నర్ సర్ఫేస్ కి పాజిటివ్ తీసుకున్నాం, పాజిటివ్ కేబుల్ వెళ్తుంది, పాజిటివ్ తీసుకున్నాం. అవుటర్ సర్ఫేస్ కి నెగిటివ్ అనుకుంటే నెగిటివ్ చార్జ్ తీసుకుంటున్నాం, అంతే డిఫరెన్స్. ఓకే, ఇన్నర్ సర్ఫేస్ కి అవుటర్ సర్ఫేస్ కి పాజిటివ్ నెగిటివ్ డిఫరెన్స్. మీరు దీని కంపారిజన్ కోయాక్సియల్ కేబుల్, సిటీ కేబుల్ వైర్ లో పాజిటివ్ ఇన్నర్ లోపల ఉంటుంది కాపర్ వైర్, దాని చుట్టూ మెష్ ఉంటుంది, దాన్ని నెగిటివ్ తీసుకున్నాం, పాజిటివ్ నెగిటివ్. సో ఇన్నర్ సర్కిల్ వరకు తీసుకుంటే కనుక పాజిటివ్ ఛార్జ్, అవుటర్ సర్కిల్ వరకు తీసుకుంటే నెగిటివ్ ఛార్జ్. ఏదైతే పాజిటివ్ తీసుకున్నామో దాన్ని మైనస్ ఆఫ్ చేసుకుంటే అవుటర్ సర్ఫేస్. సింపుల్, వెరీ వెరీ సింపుల్, బేసిక్ మనం జనరల్ గా అబ్జర్వ్ చేసేది ఇది. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. అంటే మేబీ 2 hours డిఫరెంట్ అవడం వల్ల ఇక బ్రెయిన్ పనిచేయదు పిల్లలకి. ఐ అండర్స్టూడ్ దట్, నో ప్రాబ్లం. So any doubts are there, you can raise hand. Anything else, nothing else are there, you can disconnect. You can raise hand, I will unmute you. If any doubts are there, please raise your hand. So CR sir అటెండెన్స్ తీసుకున్నారు అనుకుంటున్నాను, స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటున్నాను, పంపించండి నాకు మళ్ళీ ఈ క్లాస్ కూడా. డౌట్స్ ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయండి, నేను అన్మ్యూట్ చేస్తాను మిమ్మల్ని. ఇది ఒకసారి డెరివేషన్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, నేను ఒకసారి మళ్ళీ అది ఫాస్ట్గా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని చేస్తాను. 2 hours అయితే కంటిన్యూస్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా మనకు ఉన్నది 1 week, ఈ వీక్లోనే చాలా మటుకు సిలబస్ కంప్లీట్ చేయాలి. ఐ డోంట్ నో, ఎక్స్టెండ్ అయితే మంచిదే, ఒక 1 week ఎక్స్టెండ్ అయితే మంచిదే, బట్ జేఎన్‌టీయూ ఎక్స్టెండ్ చేయదు మ్యాక్సిమం నార్మల్గా జరిపేస్తుంది. మెసేజెస్ వచ్చేసి 14 కన్ఫర్మా సార్ మిడ్, అది నాకు తెలియదండి. అడిగిన వాళ్ళు అటానమస్ కాలేజ్ వాళ్ళు ఏమోనయ్యా, అది నాకు తెలియదు. మనకి జేఎన్‌టీయూ ప్రకారం ఏదైతే అదే జరుగుతుంది, జేఎన్‌టీయూలో ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. జేఎన్‌టీయూ వాళ్ళ టైమింగ్స్ మరి ఏమి ఇచ్చారో తెలియదు. జేఎన్‌టీయూ వాళ్ళు 14కి అయిపోయినట్టు ఇచ్చారు, తర్వాత ఎగ్జామ్స్ ఉన్నట్టు ఇచ్చారు, మరి అది ఏమైనా ఎక్స్టెండ్ అవుద్దేమో మనకు తెలియదు. మరి అది వెదర్ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. ఎనీథింగ్ ఎల్స్ సార్, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్? ఇంకా అది కూడా రాలేదు అసలు. ఎన్ని రోజులు ఉంది, వారం రోజులు ఉంది, ఇంకా ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు ఇంకా. ఓకే, ఐ షుడ్ స్టాప్ ది రికార్డింగ్.